నిజామాబాద్ జిల్లాలో ఈరోజు నిజామాబాద్ ఎంపీ మీడియా సమావేశంతో హాట్ కామెంట్ చేశారు. నిజామాబాద్ మొట్టమొదటిగా కౌన్సిల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తాం, అదేవిధంగా నిజామాబాద్ పేరును ఇందూరు పేరుగా మార్చి రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తామని హాట్ కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో 2 ఆటో ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కస్తూర్బా పాఠశాలను సందర్శించారు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల్లా సురేందర్. అక్కడ విద్యార్థులకు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు, అదేదో పురుగుల అన్నం పెడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్పై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో పరిస్థితి వేరేలాగా ఉంటుందని చెప్పి హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సర్పంచులు ఉప సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన పరిస్థితి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉంది. దానికి అంతర్గత సర్పంచులందరినీ కూడా సన్మానించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రం డీసీసీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.